హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో కూలర్ మోటార్ యొక్క కనెక్షన్స్ గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీటి యొక్క కనెక్షన్స్ పూర్తిగా చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ యొక్క మోటార్ని ఈ యొక్క ఫ్రేమ్కి పెట్టి స్క్రూస్ అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఫ్యాన్ని రాడ్కి ఫిక్స్ చేసుకొని స్క్రూ అయితే టైట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోటార్ యొక్క వైర్ని ఫ్యాన్ రెక్కలకు తగలకుండా ఈ విధంగా ఫ్రేమ్కి పెట్టి ప్లాస్టర్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క వాటర్ పంప్ కూడా కూలర్లో దాని ప్లేస్లో ఫిక్స్ చేసి ఈ యొక్క వైర్ కూడా ఫ్యాన్ యొక్క రెక్కలకి తగలకుండా ఫ్రేమ్కి పెట్టి ప్లాస్టర్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మోటార్ యొక్క కెపాసిటర్ని ఈ విధంగా బోల్ట్కి హ్యాంగ్ చేసి దీనికి సంబంధించిన బోల్ట్ వేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వైర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వైర్స్ వచ్చేసి మనకు మోటార్ యొక్క వైర్స్. ఇందులో చూసుకున్నట్లయితే 4 వైర్స్ అయితే ఉంటాయి. ఈ బ్లూ కలర్ వైర్ వచ్చేసి మనకు కామన్ అనమాట. అదేవిధంగా బ్లాక్ కలర్ వైర్ కనుక చూసుకున్నట్లయితే హై స్పీడ్ వైర్. అదేవిధంగా రెడ్ చూసుకున్నట్లయితే మనకు మీడియం స్పీడ్. అదేవిధంగా వైట్ కలర్ వైర్ చూసుకున్నట్లయితే మనకు లో స్పీడ్ అనమాట. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క బ్లూ కలర్ వైర్ అంటే కామన్ వైర్, అదేవిధంగా పంప్ యొక్క కామన్ వైర్, అదేవిధంగా స్వింగ్ యొక్క కామన్ వైర్, అదేవిధంగా పవర్ స్కాడ్ యొక్క కామన్ వైర్, ఈ యొక్క 4 వైర్స్ కలిపి మనం ఒక దగ్గర కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క 3 స్విచెస్ యొక్క లైన్స్ని ఒకటిగా కలుపుకోవాలి పేస్ వైర్ ద్వారా. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైన్స్ అన్ని ఒకటిగా కలుపుకోవాలి. తర్వాత సోల్డరింగ్ ఐరన్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఈ విధంగా సోల్డరింగ్ అయితే చేసుకోండి. లూజ్ కనెక్షన్స్ లేకుండా చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మోటార్ యొక్క వైర్స్ని స్విచ్కి అయితే కనెక్ట్ చేసుకుందాం. ఈ యొక్క స్విచ్కి చూసుకున్నట్లయితే మనకు మొత్తం 4 లెగ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ పవర్ స్కాడ్ యొక్క పేస్ వైర్ని లైన్ ఇన్ అయితే చేస్తాం. అదేవిధంగా మిగతా 3 కనుక చూసుకున్నట్లయితే ఒకటి హై స్పీడ్, ఇంకొకటి లో స్పీడ్, అదేవిధంగా ఇంకొకటి మీడియం స్పీడ్ అయితే ఉంటుంది. అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క బ్లాక్ కలర్ వైర్ని మొత్తం స్విచ్ని మనం 4 టైమ్స్ అయితే రొటేట్ చేస్తాం కదా. థర్డ్ రొటేట్ దగ్గర ఈ యొక్క బ్లాక్ కలర్ వైర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ రొటేట్ దగ్గర మనం మీడియం స్పీడ్ యొక్క రెడ్ కలర్ వైర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ రొటేట్ దగ్గర స్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్పీడ్ యొక్క వైట్ కలర్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసినట్లయితే ఫస్ట్ రొటేట్ చేసినప్పుడు స్లోగా తిరుగుతుంది, ఇంకొకసారి రొటేట్ చేసినప్పుడు మనకు కొంచెం మీడియం స్పీడ్లో తిరుగుతుంది, అదేవిధంగా ఇంకొకసారి రొటేట్ చేసినప్పుడు మనకు హై స్పీడ్లో అయితే తిరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇంకొకసారి రొటేట్ చేసినప్పుడు మనకు ఆఫ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ కనెక్షన్స్ని మళ్ళొకసారి గమనించండి. ఈ యొక్క లెగ్ చూసుకున్నట్లయితే మెయిన్ పవర్ స్కాడ్ యొక్క పేస్ వైర్ లైన్ ఇన్, అదేవిధంగా ఈ బ్లాక్ కలర్ వైర్ చూసుకున్నట్లయితే హై స్పీడ్, ఈ యొక్క రెడ్ కలర్ చూసుకున్నట్లయితే మీడియం స్పీడ్, వైట్ కలర్ చూసుకున్నట్లయితే లో స్పీడ్ అనమాట. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సోల్డరింగ్ ఐరన్ ఉన్నట్లయితే వీటికి కూడా సోల్డరింగ్ అయితే చేసుకోండి. లూజ్ కనెక్షన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. ఈ యొక్క స్విచ్కి చూసుకున్నట్లయితే పంప్ యొక్క వైర్ని అయితే కనెక్ట్ చేయాలి. పంపుకున్నటువంటి 2 వైర్లో ఒక వైర్ని మనం కామన్గా కనెక్ట్ చేసాం, అదేవిధంగా ఇంకొక వైర్ని మనం పేస్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం స్విచ్ ద్వారా. సేమ్ మనం పంప్ యొక్క వైర్ని ఏ విధంగా కనెక్ట్ చేసామో అదేవిధంగా ఇంకొక స్విచ్కి స్వింగ్ యొక్క వైర్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పూర్తిగా కనెక్షన్స్ అయితే మనం ఈ విధంగా చేసేసాం. ఇది వచ్చేసి మోటార్ యొక్క స్విచ్, ఇది వచ్చేసి పంప్, ఇది వచ్చేసి స్వింగ్ అనమాట. పూర్తిగా కనెక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే క్లారిటీగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ యొక్క ప్యానల్ని పెట్టి క్లోజ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం టెస్టింగ్ అయితే చేద్దాం. కూలర్ యొక్క పవర్ స్కాడ్ని సాకెట్లో అయితే ఇన్పుట్ చేశాను, స్విచ్ కూడా ఆన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కూలర్లో ఫ్యాన్ యొక్క స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే, ఆన్ చేయగానే మనకు ఫ్యాన్ అయితే తిరుగుతుంది.